రైట్ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాద ఘటనలో సహాయక చర్యలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందిస్తారు. శేఖరాచారి చెప్పండి, ర్యాట్ హోల్ మ్యాన్స్ కూడా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వారి ఆచూకీ ఏమైనా లభించిందా? రోజులుగా నుంచి కూడా రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పవచ్చు. కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకైతే లభించలేదు. అయితే మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ర్యాట్ హోల్ కు సంబంధించిన మైనర్లు కూడా ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు కానీ వాళ్ళు ఇంకా లోపలికి వెళ్లలేదు. వాళ్లకు అంటే తగు సూచనలు చేస్తున్నారు. గతంలో వాళ్ళు వేరే ప్రదేశంలో రిస్క్ చేసి వాళ్ళని కొంతమందిని కాపాడినట్టుగా మనకు వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే తరహాలో ఇక్కడికి లోపలికి వెళ్లి చూశాక కానీ పరిస్థితి ఏంటని చెప్పడానికి రాదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఇంతకుముందు గతంలో రిస్క్ చేసినటువంటి ఉత్తరాఖండ్ లో వీళ్ళు ఏదైతే చేశారో అక్కడ పూర్తిగా వాటర్ లేదు అని చెప్పేసి టన్నెల్లో, ఇక్కడ మాత్రం వాటర్ ఉంది, బురద ఉంది కాబట్టి ఈ రిస్క్ తో కూడిన పని అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికీ 52 గంటలకు పైగా టైం గడుస్తా ఉంది. 3 రోజులకు పైగా వాళ్ళు ఈ ప్రమాదం జరిగి కూడా టైం గడుస్తా ఉంది. కానీ ఇప్పటి వరకు వివిధ రకాలైనటువంటి టీములన్నీ కూడా లోపలికి వెళ్తున్నాయి, వస్తున్నాయి. అక్కడ కేవలం ఒక డీవాటరింగ్ అంటే వాటర్ ఫామ్ అయి ఉండే ఆ డీవాటరింగ్ చేశారు. కానీ డీవాటరింగ్ తో పాటు అక్కడ బురద పేరుకొని పోయింది, అంటే ఒక గుట్ట మాదిరిగా పేరుకొని పోయింది. ఆ గుట్ట శిథిలాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక మిషనరీ కూడా లోపలే ఉండిపోయింది. ఆ మిషనరీ అవన్నీ కూడా అంటే ఫస్ట్ ఆ మట్టి తొలగిస్తే గానీ ఆ మిషనరీ కనిపించే అవకాశం ఉంది. మిషనరీ మధ్యలో ఎక్కడైనా చిక్కుకొని ఉన్నారా, వాళ్ళు అవతలి వైపు ఉన్నారా అని చెప్పేసి వీళ్ళు అంచనాలు వేయడమే తప్ప అక్కడికి లోపలికి వెళ్లే ప్రసక్తి అయితే లేదు. ఆ బురదలోకి వెళ్లి చూద్దామంటే చాలా లోతైనటువంటి అంటే దిగబడతా ఉందని చెప్తా ఉన్నారు. కాలు పెట్టే ప్రసక్తి లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడికి పోయి అసలు అంచనాలు వేయడం తప్ప అక్కడ ఏర్పాట్లు అంటే పూర్తిగా మట్టి తవ్వాల్సింది. ఆ మట్టి తవ్వాలంటే అక్కడికి లోపలికి వెళ్తే పూర్తిగా దిగబడుతుందని చెప్పేసి కూడా అక్కడికి పోయినటువంటి రిస్క్ టీం ఎన్డీఆర్ఎస్ కావచ్చు, తర్వాత డిఆర్ఎస్ కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి సింగరేణి వాళ్ళు కూడా మనతో మాట్లాడారు. వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇది. 3 రోజుల నుంచి అసలు వాళ్ళ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇక్కడ చాలా మంది కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశమంతా కూడా ఇక్కడనే ఇటువైపే చూస్తా ఉంది. అన్ని టీవీ ఛానల్స్ మీడియా కూడా చాలా అంటే నేషనల్ మీడియాతో పాటు జాతీయ మీడియాతో పాటు ఇక్కడ స్థానిక మీడియాలు కూడా ఇక్కడే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. వేచి ఉండడమే కాదు, అసలు ఎప్పుడు ఏం తెలుస్తుందా, ఏం జరుగుతుందా, లోపల ఎలాంటి విషయం ఉంది, తర్వాత లోపల ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి, వాటి ఫోటోలు వీడియోస్ ఏమైనా వస్తాయా, లేదంటే లోపల ఎవరైనా ఆచూకీ లభించిందా అని ప్రతి ఒక్క మీడియా సంస్థ కూడా వాటిని అంటే చర్చిస్తా ఉంది. తర్వాత వాటి కోసం వెయిటింగ్ చేస్తా ఉంది. వాటి కోసం నిరంతరం ప్రసారాలు కూడా చేస్తా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే అధికారులు సమీక్షలు జరుపుతా ఉన్నారు, మంత్రులు వస్తా ఉన్నారు. తర్వాత వాళ్లకు మంత్రులు వచ్చినప్పుడల్లా కూడా హడావిడి జరుగుతా ఉంది. కానీ అక్కడ కొంత ఆఫ్ ది రికార్డ్ అంటే వాళ్ళు చెప్తున్నటువంటి రెస్క్యూ టీము కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే లోపలికి వెళ్లి మా ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం, మధ్యలో విఐపీస్ రావడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కొంత పనికి అంతరాయం కలుగుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఈ విషయం మేము బయటికి చెప్పలేం కదా అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే రెస్క్యూ టీంలు ఉన్నాయో వాళ్లకు పూర్తి స్వేచ్ఛనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లకు టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు లోపలికి వెళ్లి చాలా అంటే రిస్క్ ఫేస్ చేస్తా ఉన్నారు. వాళ్ళని తీసుకురావాలనే తపనతో వాళ్ళు పని చేస్తున్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు లోపలికి వెళ్తే పరిస్థితులు సహకరించలేక అంత వెలుతురు కూడా తక్కువ ఉందని చెప్తా ఉన్నారు. తర్వాత లోపలికి ఎప్పుడైతే వెళ్తా ఉన్నామో అక్కడ లోపల ఏం జరుగుతుందో, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి సంఘటనకు పైన ఇంకా మెత్తగా అంటే నీటితో తడిసి ఉంది, మళ్ళీ ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు ముందస్తుగానే వాళ్ళు కొంత భయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా అక్కడ లోపల ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. లోపల ఒక టెన్షనే కాదు, టన్నెల్ ముందు భాగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు ఏ సమాచారం వస్తుందా, తర్వాత ఏ టీం లోపలికి వెళ్తే ఆ టీం బయటకు వచ్చే లోపల, రెస్క్యూ టీం బయటకు వచ్చే లోపల వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు ఏం సమాచారం చెప్తారా అన్న విషయానికి అక్కడ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా ఈ టన్నెల్లో జరిగినటువంటి సంఘటన గురించి వాళ్ళు ఆరా తీస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు మీడియాను పలకరిస్తా ఉన్నారు. తర్వాత మీడియా ఛానల్స్ చూస్తా ఉన్నారు, పత్రికలు చూస్తా ఉన్నారు. తర్వాత
సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. అక్కడ జరిగేటువంటి ఏం జరిగింది 3 రోజులైంది ఇప్పటికీ అసలు వాళ్ళ ఆచూకీ లభ్యం కాకపోవడంతో వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు లోపల 8 మంది చిక్కుకున్నారు. వాళ్ళంతా కూడా 2 ఇంజనీర్లు, 2 మిషన్ ఆపరేటర్లు, మరొక 4 కార్మికులు ఉన్నారు. వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళకి విషయం ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. మొత్తంగా ఇదంతా కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొంది, ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక టెన్షనే కాదు, అసలు జరగరాని సంఘటనగా దీన్ని భావించవచ్చు. ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం, ముందస్తు అంచనాలు లేకపోవడం, దానికి సంబంధించి అధికారులను అప్రమత్తం చేయకపోవడం, అధికారులు ఇక్కడ పూర్తిగా అక్కడ లోపలికి వెళ్లే వారిని కూడా తగు జాగ్రత్తలకు అప్రమత్తం చేయకపోవడమే దీనికి కారణం అని చెప్పేసి కూడా చాలా మంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు 3 రోజులకు పైగా ఇదే ఉత్కంఠ ఇక్కడ నెలకొంది. ఎన్ని టీంలు వచ్చినప్పటికీ, తర్వాత రెస్క్యూ టీంలు ఇప్పటికే చాలా వాళ్ళ బెటాలియన్తో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు సాహసం చేసి లోపలికి వెళ్తా ఉన్నారు. కానీ అక్కడ ఊహించరానటువంటి పరిణామాలు ఉన్నాయని చెప్పేసి అంటే లోపల వాటర్తో కూడినటువంటి బురదతో కూడినటువంటి చాలా మీటర్ల లోతు దిగబడుతుందని చెప్పేసి, చాలా పొడవుగా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక యంత్రం అయితే కొంత వెనికి కూడా వచ్చిందని చెప్పేసి, దానిపైన మొత్తం మట్టి పెళ్లలు అవన్నీ కూడా కొండ చర్యలు విరిగిపడ్డట్టుగా ఉందని చెప్పేసి, అది ఆ కొండ చర్యలు అంటే బయటికి తీస్తే గానీ అక్కడ పరిస్థితి ఎట్లా ఉందనేది అంచనా వేయలేమని చెప్పేసి కూడా ఆ రెస్క్యూ టీం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పరిస్థితి అయితే ఒక ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ప్రత్యూష.